సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. గైస్, ఈరోజు మనం ఆడపోయే గేమ్ వచ్చేసి ఇండియన్ ట్రక్ సిమ్యులేటర్. ఫుల్ రియలిస్టిక్ గా ఉంటుంది అన్నమాట ఈ గేమ్. క్వాలిటీ చూడండి గైస్ ఒకసారి. ఇప్పుడు వచ్చేసి మన లాస్ట్ డెలివరీ అయితే చేయబోతున్నాం. దాని తర్వాత మనం అయితే సొంత కంపెనీ అయితే పెట్టుకోబోతున్నాం అన్నమాట. మన ఫ్రెండ్ అయితే చెప్తాడు. ఇప్పుడైతే మన లాస్ట్ డెలివరీ వచ్చేసి బుద్ధుడు అన్నమాట. ఇప్పుడైతే మనం వెళ్ళి డెలివరీ అయితే చేసేద్దాం. ఇప్పుడైతే వచ్చేసి 197 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు చూద్దాం, మనం వెళ్ళి డెలివరీ చేసి మన సొంత ట్రక్ కంపెనీ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. గాయస్, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. చూడండి గాయస్ ఒకసారి, మీకైతే ఒకసారి చూడండి గాయస్. రోడ్ చూడండి, లెఫ్ట్ రైట్ మొత్తం చూడండి గాయస్. మొత్తం క్వాలిటీ ఎట్లా ఉంటుందో. నేను నడుపుతలేనారా, నేను ప్యాసింజరా? ఏందిరా ఇది? నాకు అర్థమవుతుంది ఏంది ఇది. నేను నడతలేనా, వేరే నడుపుతున్నా? ఏందిరా ఇది? నేనే తిప్పుతున్నా కదరా ఇది. ఏంట్రా ఇది? వెయిట్ ఎ సెకండ్ గైస్, నేను నడుపుతున్నాను, ఒకసారి చూసాం. ఓకే, నేను తప్పు పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే మనం కరెక్ట్ మనమే నడుపుతున్నాం అన్నమాట. చూడండి గైస్ ఒకసారి, లెఫ్ట్లో బిల్డింగ్ చూడండి, అలాగే షాప్స్ ఉన్నాయి, అలాగే ఆటోస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ అయితే పోవాలన్నమాట. మెల్ల రైట్ తీద్దాం, ఎందుకంటే పెద్ద ట్రక్ కాబట్టి. ఇప్పుడైతే ఇక్కడ మెల్లగా టర్న్ చేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ ఆటోలు ఉన్నాయి, మంచి పెట్రోల్ బంక్ ఉందన్నమాట. ఏం పెట్రోల్ బంక్? వెయిట్ సెకండ్, పెట్రోల్ బంక్ పేరేముంది? వెయిట్ సెకండ్ గైస్, కొంచెం వెనకాల కోసం వచ్చేసి బయో ఫ్యూల్ అన్నమాట పెట్రోల్ బంక్ పేరు. అయితే మూలకైతే వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ అయితే వెళ్ళాలన్నమాట. చూడండి గైస్, చెట్టు కింద ఆటోలు పెట్టుకున్నాను, స్కూటీ ఉంది, అన్ని షాపులు ఉన్నాయి, లైన్గా షాపులు ఉన్నాయి, మొత్తం ఇండియా స్టైల్ ఉందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి అయితే వెళ్ళాలా. ఇప్పుడు లెఫ్ట్కి అయితే తిరిగి ఇక్కడ స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగితే మన డెలివరీ పాయింట్ అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ అయితే తీయాలి. రైట్ మెల్లగా తీసి అక్కడైతే లొకేషన్లో మనం అయితే డెలివరీ చేస్తే మన లాస్ట్ డెలివరీ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోతుంది అన్నమాట. మెల్లగా టర్న్ చేసుకుని మూడు పోవాలి. ఇంకా ఓకే, అయిపోయింది గైస్. ఇప్పుడు ఫైనల్లీ మన లాస్ట్ డెలివరీ వచ్చేసి అయిపోయింది అన్నమాట. మనకు వచ్చేసి జాబ్ కంప్లీటెడ్. చూద్దాం, మనకైతే 3750 మనీ అయితే వచ్చింది అన్నమాట. క్లైమ్ అయితే చేద్దాం. అయితే మన దగ్గర వచ్చేసి 15,000 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. వచ్చి బిఫోర్ యూ బిగిన్ ఆన్ ట్రక్ జర్నీ వాట్ షుడ్ వి డూ? ఫస్ట్ అయితే మన ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏమొద్దు వద్దు వీని పెట్టుకుందాం. ఓకే, కంటిన్యూ. ఇక్కడ వచ్చి చూజ్ యువర్ స్టార్టింగ్ సిటీ టోమాక్స్ సమ్మిట్ దిస్ ఈస్ ఓకే. మనమైతే తెలంగాణ ఉంటాం కాబట్టి తెలంగాణ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుందాం. తెలంగాణ అన్నమాట. చూడండి, చూస్ నేమ్ అండ్ కంపెనీ. ఓకే, లోగో అండ్ నేమ్ చేసుకోవాలి కాబట్టి ట్రక్ అయితే లోగో పెట్టుకుందాం. కంపెనీ నేమ్ వచ్చి నరేష్ ట్రక్స్ అనే నరేష్ ట్రక్స్ అయితే పెట్టేద్దాం. నరేష్ ట్రక్స్ అయితే పెట్టేసినాం. ఓకే, అయితే మన కంపెనీ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. మనం ఫస్ట్ డ్రైవ్ అయితే చేసేద్దాం. ఇప్పుడైతే మనం డ్రైవ్ అయితే వచ్చేద్దాం. మనమైతే క్యూక్ జాబ్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుందాం. అయితే మనం హైదరాబాద్ నుంచి కరీంనగర్ అయితే వెళ్దాం, ఎందుకంటే పైసలలో ఉన్నాయి కాబట్టి 5,000 వస్తాయి. అయితే స్టార్ట్ అయితే అయిపోయినా మళ్ళీ మనమైతే ఇటుకలు అయితే తీసుకోబోతున్నాం. చూద్దాం, మనమైతే స్టార్ట్ అయితే అయిపోయింది అన్నమాట. లోడింగ్, ట్యాప్ టు స్కిప్. గైస్ చూడండి, వచ్చేసి మన ట్రక్ అన్నమాట. స్టార్ట్ అయితే చేసేసినాం. చూడండి గైస్, ఒకసారి మీకైతే ట్రక్ అయితే చూపిస్తాను అన్నమాట. చూడండి గైస్ ఎలా ఉందో. ఇలా ఇంటీరియర్ చూడండి గైస్. ఇలా దేవుళ్ళ ఫోటో, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు దేవుని ఫోటో ఉందన్నమాట. చూడండి గైస్ మొత్తం ఎలా ఉందో. వెనకాల వచ్చేసి అనుకుంటాం అన్నమాట మనం నైట్ ఒకవేళ లేట్ అయితే. ఇక్కడైతే స్టార్ట్ అయితే అయిపోదాం. చూడండి గైస్ ఒకసారి మీరు కూడా. ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోదాం. ఇక్కడ నుంచి అయితే కొంచెం రైట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి గైస్. ఇక్కడ నుంచి మెల్లగా టర్న్ అయితే తీసుకోదాం. ఇక్కడ నుంచి మెల్ల లెఫ్ట్ టర్న్ తీసుకొని తాకకుండా తీసుకొని కొంచెం మూడుదాం. ఇప్పుడు తిప్పుదాం. ఓకే, అయితే ఇక్కడ నుంచి అయితే మనం ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ అయితే పోవాలన్నమాట. ఇక్కడ నుంచి అయితే రైట్ వెళ్ళాలా. రైట్ అయితే వెళ్ళాం. చూడండి గైస్ మీరు ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కామెంట్ చేయండి గైస్. ఈ గేమ్ మళ్ళీ ఆడాలా వద్దా అని. చాలా ఉన్నాయన్నమాట, చాలా స్టేట్స్ ఉన్నాయి ఇందులో. ప్రతి స్టేట్లో ఆడొచ్చు. మనమైతే తెలంగాణలో ఉంటాయి కాబట్టి తెలంగాణ అయితే ఆడుతున్నా. అయితే రైట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఓకే, చూడండి గైస్ క్వాలిటీ చూడండి గైస్, బుర్రా పాడుంది. రైట్ సైడ్లో షాప్స్ చూడండి గైస్, మొత్తం మస్తు ఉంది గైస్. క్వాలిటీ వచ్చేసి సూపర్ గైస్.
ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం 175 కిలోమీటర్స్ అయితే పోవాలన్నమాట. చూడండి గైస్, ఇక్కడ నుంచి మనం స్ట్రేట్ పోవాలా. ఓకే, రానా టైల్స్ వరల్డ్. ఓకే, ఇక్కడ నుంచి రైట్ పోయి మెల్లగా లెఫ్ట్ అయితే తీయాలా. చూడండి గైస్ ఎలా ఉందో ట్రక్. ఇక్కడ నుంచి అయితే ఆగిపోయింది, యాక్సిలేటర్ తీయాలి. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మెల్లగా లెఫ్ట్ టైం తీసుకొని మెల్లగా తీసుకొని ఇక్కడ నుంచి అయితే రైట్ అయితే తిరగాలన్నమాట. ఓకే, రైట్ సైడ్ వచ్చేసి షిఫ్ట్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి షిఫ్ట్ అనుకుంటా గైస్. అది షిఫ్ట్ కార్ వచ్చేసింది, హారన్ కొట్టుకుంటా. షిఫ్ట్ ముంగడు నుంచి వస్తారు నాయన, జర్ర గుత్తారు జర్ర. ఓకే, ఏం కాలే. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ ఎందుకు తిరగాలి, రైట్ తిరుగుదాం పదండి. ఓకే, రైట్. ఓకే, లెఫ్ట్ చూపిస్తుంది మ్యాప్లో. రైట్ సైడ్లో పైన మీకు మ్యాప్ కనబడుతుంది చూడండి. ఇక్కడైతే పెట్రోల్ బ్యాంక్ ఉంది అనమాట. ఇప్పుడైతే పెట్రోల్ అయితే ఉంది, పెట్రోల్ ఓపించే అవసరం లేదు. ఒకవేళ పెట్రోల్ అయిపోతే ఓపించుకోవచ్చు. ఇప్పుడైతే మీకు ఎఫ్పీపీలో నడిపైతే చూపిస్తున్నా చూడండి గైస్. ఒకసారి వ్యూ ఎంజాయ్ చేయండి గైస్. ఒకసారి మొత్తం ఇండియన్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. చూడండి గైస్ ఎలా ఉందో. ఆల్మోస్ట్ మనం 105 కిలోమీటర్స్ అయితే పోవాలన్నమాట ఇంకా. ఓకే, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో చాయ్ డబ్బా అయితే ఉంది. అలా చాలా సేమ్ లారీస్ అయితే ఉన్నాయి అన్నమాట. మనమైతే ఇటుకలు అయితే తీసుకుపోతున్నాం అన్న. పంజాబీ టూరిస్ట్ ధాబా ఉంది అక్కడ, నంబర్ కూడా ఇచ్చారు గైస్, ఫోన్ చేసుకొని వెళ్ళొచ్చు మీరు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇంకా 42 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి స్ట్రైట్ పోయి రైట్ తిరగాలన్నమాట కొంచెం. ఓకే, ఇక్కడ ఈ రైటా? కాదు ముంగట రైట్. ఓకే, పద. ఇక్కడ నుంచి అయితే కొంచెం రైట్ అయితే వెళ్ళాలా, చూద్దాం. రైట్ అయితే వెళ్ళాలా. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళి లెఫ్ట్ వాళ్ళ అయిపోతుంది. ఇంకొచ్చేసి మళ్ళీ పెరిగింది అయినా ఏమో రాంగ్లో కొట్టచ్చు. ఎట్లా మనం 130 అయింది, 42 ఉండే. ఏం పర్లే, కొట్టేద్దాం, ఏం చేయలేము కదా. ఇక్కడ నుంచి అయితే మెల్ల లెఫ్ట్ అయితే తిరగాల. ఇక్కడ నుంచి మెల్ల గాయస్ అక్కడ చూడండి ముంగట మన జెండా కూడా తిరుగుతుంది అన్నమాట రౌండ్ ఆ గాలికి. చూడండి, ఇక్కడ నుంచి ఏం కావాలో తెలియదు గాయస్, తెలిసే కామెంట్ చేసేయండి. ఇక్కడ నుంచి అయితే మెల్ల లెఫ్ట్ అయితే లెఫ్ట్ తిరగాల. మన దగ్గర వచ్చేసి 15,000 కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట, పైసలు ఉన్నాయన్నమాట. పైన అవన్నీ చదువుకోండి గైస్ మీరు. ఓకే, ఇప్పుడైతే 81. ఓకే, 79. మెల్ల 76, 74 అయితే ఇంకా ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. చూడండి గైస్, అక్కడ టూరిస్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి. ఇదేం బస్సు? ఇది కూడా టూరిస్ట్ బస్ అన్నమాట. చూడండి గైస్, మొత్తం బస్సెస్ కూడా ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ చూడండి గైస్, సేమ్ ట్రక్ అన్నమాట. అది వేరే తీసుకొస్తుంది, నేను ఇటుకలు తీసుకొస్తున్నా, అదేం తీసుకొస్తుందో తెలియదు. ఇంకా కొంచెం పోయి రైట్ పోతే మన ఆర్డర్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇంకా కొంచెం పోయి రైట్ కాదు, ఇంకా కొంచెం పోయి లెఫ్ట్ పోవాలా. ఓకే, వెల్కమ్ టు కరీంనగర్. మ్యూజిక్ వినండి గైస్ ఎలా ఉందో, మస్తుంది మ్యూజిక్ అయితే. వెల్కమ్ టు కరీంనగర్. ఇప్పుడైతే మీకు ఇక్కడ నుంచా ఈ లెఫ్ట్ కాదు కదా. ఓకే, ఆరెంజ్ సైడ్ ఇందాక విన్నాను అనుకుంటా గైస్, ఆరెంజ్ సౌండ్ ఎలా ఉందో సేమ్ ఇండియన్ ట్రక్ ఆన్ తీరు ఉండే గైస్. అయితే లెఫ్ట్ అయితే తిరుగుదాం మెల్లగా. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ ఇది ఇంకో పాట ఆడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి గైస్, నేను ఇంకోటి ఆడతా. ఎందుకంటే చాలా స్టేట్స్ ఉంటాయి అన్నమాట గైస్ ఇందులో. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్, టేక్ కేర్. ఒకవేళ నెక్స్ట్ పాట ఆడాలో కామెంట్ చేసింది గైస్. చూడండి గైస్, మనకు వచ్చేసి ఎంత వచ్చినాయి పైసలు, 8,000 వచ్చినాయి అన్నమాట. బాయ్ గైస్, టేక్ కేర్.